తప్పకుండా చేస్తా. ఇంకా చాలా కొన్ని చోట్ల ఇంకా వెనుకబడి ఉన్నాయి కొన్ని ప్రాంతాలు, వాటన్నిటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము తప్పకుండా మంచిగా చేస్తాం. అట్లనే ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిపైన ఫోకస్ చేస్తాం. మరి ఎన్ఆర్ఐస్ని తక్కువ అంచనా వేయద్దు, ఎన్ఆర్ఐస్ తలుచుకుంటే ఏమైనా చేస్తారు, అవునా? మరి నేను వచ్చి నెల రోజులే అయింది, అంటే మా అత్తమ్మ 6 నెలల నుంచి కష్టపడుతుండ్రు. నేను అక్టోబర్ 26కి రావడం జరిగింది. మరి అట్లనే ప్రజలందరూ గెలిపించిండ్రు. వాళ్ళకి కావాల్సింది నమ్మకం, పనులు చేయడం. మనకి మంచి హృదయం ఉండి మనం సేవ చేయాలనుకుంటే ఎక్కడైనా రాణించవచ్చు అనడానికి నేనే ఉదాహరణ. ఎందుకంటే నేను వచ్చి నెల రోజులకే గెలిచిన కాబట్టి. మరి ఎన్ఆర్ఐస్ కూడా ఇంకా ఎవరికైనా రావాలన్న ఉద్దేశం ఉన్నా కానీ మీ అందరికీ ఒక బాట ఏర్పడ్డది. ఇంకా యూత్ కూడా అంటున్నా, తప్పకుండా కూడా అది చేసి చూపిస్తా. అది చూసి వేరే నియోజకవర్గాలలో ప్రెషర్ పెరిగే అంతగా మా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతా. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ అందరికీ ఒకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను నల్గొండ నుంచి కూడా ఇది మిస్ కావద్దని వచ్చిన అన్న. ఈరోజు నల్గొండలో ఉన్నా నేను. అన్నింటికన్నా సంతోషం ఏంటంటే ఇక్కడ గెలిచి నిలబడ్డ యుద్ధ వీరులందరూ నా పాటలతో గెలిచారు. ఆ విషయాన్ని గట్టిగా చప్పట్లు కొట్టారు. చాలా సంతోషం. ఇక్కడ నిలబడ్డ ఎమ్మెల్యేలందరూ అన్నలందరికీ యుద్ధంలో గెలవడానికి ఆయుధం లాంటి పాటలు ఇచ్చాను. నిలబడి కలబడి నక్షత్రంలా పొడుచుకు వచ్చారు. నల్లని మబ్బులు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడురా, మబ్బుల్ని చీల్చుకొని మళ్ళీ బయటికి వస్తాడు సూర్యుడు అని మాదిరి ఒక యుద్ధంలో గెలిచినటువంటి యుద్ధ వీరుల గురించి మంచి పాటలు పాడే అవకాశం నాకు కలిగినందుకు నిజంగా కూడా చాలా గర్వంగా ఉంది. నేను వచ్చి ఒక 1 అవర్ అయింది కూర్చున్నానన్న. ఇక్కడ ఎన్ఆర్ఐస్ సోదరులు అమెరికాలో ఉండి అక్కడ ఉండి కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో అందరూ ఎదగాలి, వైద్యం కానీ విద్య కానీ రాజకీయాలలో అందరూ బాగుండాలని కలలు కన్నటువంటి అన్నలకు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నేను చిన్న ఇన్స్పైర్ చెప్తాను. శ్రీశ్రీ గారు నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా, నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా, నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా, ఏ కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు వస్తే రాని, ఏ సుతులు సతులు హితులు వదిలిపోతే పోని, పద 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 కరిమబ్బుల మోటునే కాంతి ఉంది కదా, పద 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 పోరాడనిదే ఏది పొందలేవు కదా, శిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా, ఉలి దెబ్బలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా, పద పదమని పాదాలే పరిగెత్తాలే ఏదేమైనా, పడినా లేచే కిరటంలా దూకాలే దరదారన్నో, ఓటమి గెలుపుకు దీటుగా ఉంటూ నిలబడి కలబడి ఈ జట్టే మనదని. ఇది కదా మన తెలంగాణ దమ్ము, ధైర్యం, ధైర్య సాహసాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, చెల్లి ఉదయభానికి నేను చాలా గొప్ప ఫ్యాన్. కానీ ఇద్దరము ఒకే రోజు ఇక్కడే కలుసుకున్నాం. మమ్మల్ని ఇద్దరిని కలిపినందుకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మీ అందరికి తెలుసు, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా అందరూ మన వాళ్ళ ఇక్కడ పార్టీలకు అతీతంగా చెప్పదలుచుకోలే. కానీ 3 రంగుల జెండా పాట చెల్లి అడిగింది కాబట్టి ఒక లైన్. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు, మరేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు, బిడు భూముల వానైతాడు బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరను దారే దారారో. ఇదిరా సూపర్. మళ్ళీ మీ అందరి ఆనందం కోసం అప్పుడప్పుడు అందరికీ అన్నలందరికీ బోరు కొట్టకుండా ఉండడం కోసం 2-3 నాయకుల తర్వాత లాస్ట్ వరకు నేనుంటా. మా బసంత్ రెడ్డి బావ కూడా వచ్చిండు, చాలా సంతోషం. ఇక్కడ పేరు పేరున అందరు ఎమ్మెల్యేలు అందరికీ కూడా, మా వీరేశం అన్న కానీ, మా అనిల్ అన్న కానీ, బండి సంజయ్ అన్న కానీ, మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు కానీ, మా రాకేష్ అన్న, అందరికి కూడా పేరు పేరున దయచేసి నన్ను పేర్లు మర్చిపోతే మన్నించవలసిందిగా మరొకసారి. మల్లారెడ్డి అన్ని దేశాల నుంచి వస్తారన్న అంటే
మిమ్మల్ని అందరిని చూస్తే మళ్ళీ నేను అన్ని దేశాలు చూసినట్టుంటుందని వచ్చాను, మిమ్మల్ని అందరిని ఒక్కొక్క దేశం చూస్తే. అయితే రెండోది ఏంటంటే, నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం విశ్వేశ్వర రెడ్డి గారు కూడా. ఒక 2 నిమిషాలు మీతో చెప్పాలి. నేను రాజకీయ జీవితంలోకి వచ్చి 4 నెలలు అయింది, గెలిచి నెల రోజులైంది. కానీ చాలా సమస్యలు కలిసివేస్తున్నాయి ఎందుకు వచ్చానా రాజకీయాల్లో. కానీ నా జీవితం నాకుండే 7 స్టార్ హోటళ్ళు, 5 స్టార్ హోటళ్ళు, నా లండన్లు, నా సింగపూర్లో ఎవరిని ఏమనాలో అర్థం కావట్లేదు, ఎవరిని తిట్టాలో అర్థం కావట్లేదు. చాలా సమస్యలు. 80 సంవత్సరాల వృద్ధురాలు బస్ స్టాప్లో పడుకుంటుంది. గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చి ఏడుస్తుంది నాతో. రాజకీయ నాయకులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు, సంఘ సేవ అనుకుంటే తిరిగి బ్యానర్లు కట్టుకుంటూ అసోసియేషన్లు పెట్టుకున్నట్లు కావచ్చు. ఇవన్నీ దీని గురించే. ఈ హోటల్ వైస్రాయ్ హోటల్ సమావేశాల వరకే సరిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా చెప్పొచ్చాను, ఎక్కడో ఒక చోట తెలివి వచ్చిన తెలంగాణ హైదరాబాద్ ఉంది, తెలివి లేని తెలంగాణ పల్లెలు ఉంది. బతుక నేర్చిన ప్రతి ఒక్కడు విదేశాలకు వెళ్తుండొచ్చు, హైదరాబాద్ మాలాగా కోకాపేటలో విల్లలు కట్టుకుంటుండొచ్చు. కానీ ఏ తెలివి లేని అమాయకులు ఇంకా పల్లెటూరాలు అట్లా ఉన్నారు. కాబట్టి అందరూ దయచేసి మీకు వీలైనంత ఈ రాజకీయ నాయకులు నమ్మకండి. మంచి రాజకీయ నాయకులను ప్రోత్సహించండి. ఎందుకంటే నేను ఆ బాత్రూమ్ చూసిన తర్వాత ఆ పిల్లలు వచ్చి ఏడుస్తుంటే నేను డోర్లన్నీ పెట్టేసి, మీకు ఎందుకు చెప్పాలంటే 150 దేశాలకు వెళ్తుంది నా వాయిస్, వేరే చోట చెప్పేవని కాదు. డోర్ పెట్టేసి చెప్తలేరు. నేను కూడా చిన్నప్పుడు ఎంబీఓలో చెప్పాను, అంకుల్ అంతా బాగుంది. డోర్ పెట్టిన తర్వాత నేను నాన్నని రా, మీ డాడీని రా, మీ అంకుల్ రా అంటే కళ్ళల్లో నీళ్ళు రాలిపోతున్నాయి ఆ పిల్లలకు. 700 మంది అంకుల్ ఒక బాత్రూమ్. ఎవరిని అనాలా, ఎందుకు అనాలా? సిటీ సెంటర్ అది. మా విల్లలేమో 20 కోట్లు, మా కార్లేమో 2 కోట్లు. మాకు అర్థం కాలేదు నాకు, అంటే ఎందుకు వచ్చానని పరిస్థితి. మళ్ళీ తర్వాత రోజు ఒక ఫుడ్ మెయిన్ చూపిస్తే రోజు పప్పు నీళ్ళే పెడుతున్నారు అంకుల్ అని. ఏదో మొత్తానికి ఆ సమస్య పరిష్కరించిన తర్వాత మా పిఏ వెళ్ళాడు అన్నం తినడానికి. ఒక్కసారి ఆ పిల్లలు ఏమంటారంటే, మీ సార్ని ఒక్కసారి మా హాస్టల్కి రమ్మను. అంత దైన్యం, అంత దరిద్రం. అందుకోసమే తెలంగాణ అసెంబ్లీ కూడా అడిగాను, మాకు మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై 4 రకాలు ఉంటాయని అడిగాను అక్కడ ఉన్నదని. దయచేసి నాకు అవకాశం వస్తే అసెంబ్లీలో స్పీకర్ గారిని అడుగుతాను, మాకు పెట్టే తిండి హాస్టల్లో పెట్టండి, హాస్టల్లో పెట్టే తిండి అన్న మాకు పెట్టండి. కాబట్టి ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది. మీరు చూసే కోకాపేట్ టవర్సు, జూబ్లీ హిల్స్, బస్ స్టాండ్లు చాలా చూశాను నేను కూడా. కానీ ఒక్కసారి మీరు అందరూ హైదరాబాద్ మీద కేంద్రీకృతం కాకుండా పల్లెలలో కూడా, టౌన్ సెంటర్లలో కూడా మాలాంటి వాళ్ళని పట్టుకోకుండా మీరు వెళ్ళండి. $1 ఇస్తారా, $2 ఇస్తారా, $3